రామగుండం అభివృద్ధి మాట దేవుడెరుగని నియంతపు పాలనలో ప్రజల్లో భయోందనలు కమ్ముకున్నాయని సామాజిక కార్యకర్త తోట వేణు ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూల్చివేతకు గురైన సింగరేణి క్వార్టర్ల బాధితులతో కలిసి తోట వేణు మాట్లాడుతూ రామగుండంలో మోడల్ సిటీ చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఇచ్చిన ఆర్డర్ల మేరకు సింగరేణి యాజమాన్యం హుటాహుటిన సింగరేణి క్వార్టర్లను కూల్చి సంస్థ కోసం పనిచేస్తున్న కార్మికులకు ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు. ఇప్పటికే సింగరేణి అధికారుల బెదిరింపులతో 81 మంది చాలా మంది క్వార్టర్లను తీసుకుని అభివృద్ధి పేరిట జరుగుతున్న కూల్చివేతలకు సహకరించారని, మిగతా 8 మందికి నచ్చిన క్వార్టర్లను కేటాయించడంలో యాజమాన్యం విఫలం చెందుతుందని తెలిపారు. బాధిత కార్మికులకు నచ్చిన క్వార్టర్ల కోసం వెళితే అడిగిన క్వార్టరు ఏదో ఒక నాయకుల చేతుల్లో ఉందని చెబుతున్నారని తెలిపారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ముందు కబ్జాకు గురైన షాపులను తొలగించడం సంతోషకరమని, కానీ అందులో కూడా అసలు దొందలు తప్పించుకొని మధ్యలో కొన్నవారు నష్టపోయారని అన్నారు. ఇక సింగరేణి యాజమాన్యం కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లకు శంకుస్థాపన అంటూ డిసెంబర్ 24, 2024లో రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించిన బోర్డును తీసుకొచ్చి మళ్లీ శంకుస్థాపన పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారని, ఇదంతా ఎవరిని మోసం చేయడానికి సింగరేణి సంస్థ నాటకాలు ఆడుతుందని ప్రశ్నించారు. సింగరేణి పనులకు కనీస బిడ్ వేయడానికి కూడా ఒక్కరు ముందుకు రావటం లేదని తెలిపారు. రామగుండంలో అభివృద్ధి చేస్తారో మరోటి చేస్తారో దేవుడెరుగు, కానీ కూల్చివేతల్లో ఉన్న క్వార్టర్లను కార్మికులకు మాత్రం వారికి నచ్చిన క్వార్టర్లను ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు. ఏంటి ఇక్కడ జరుగుతున్నదంటే, ఒక చట్టబద్ధమైన డాక్యుమెంట్ లేకుండా సింగరేణి కానీ ఏది కానీ ఒక అధికార పత్రము ఏది లేదు, మేము ఇది చేస్తాము అది చేస్తాము అనేది ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మేము పేద ప్రైవేట్ ఆస్తిని బౌన్సర్లు పెట్టి రౌడీలు గుంజుకున్నట్టు గుంజుకుంటున్నారు. ఏదైనా చట్టబద్ధంగా చేయాలి. చట్ట వ్యతిరేకంగా చేస్తే శ్రీలక్ష్మి అని ఐఏఎఫ్ఆర్కు ఏ గతి పట్టిందో, ఇప్పుడు ఫార్ములా రేసుకి అరవింద్ కుమార్ పైసలు ఇస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి, ఏసీబీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఏదో ఒక మనిషి ఒక మతిలేని నాయకత్వాన్ని మాట విని అధికారులు తప్పులో కాలేస్తే తప్పకుండా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో నిర్బంధకాండ పెరిగింది. సింగరేణి కార్మికులను మరి క్వార్టర్లు ఖాళీ చేయమని చెప్పేసి జబర్దస్తిగా చేయడం అనేది కోర్టు సమర్థించట్లేదు. వాళ్లకు హ్యాబిటబుల్ క్వార్టర్స్ ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళను ఎటువంటి కోర్సివ్ స్టెప్ తీసుకోవద్దనేది సింగరేణి నిర్వాహకం ఇట్లున్నది. సింగరేణి నిర్వాహకము వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఈ D251218 అనే కోటర్కు గోడలే లేవు, అసలు గోడలు లేవు. ఇది వాళ్ళు ఇచ్చిన లిస్టు. వీళ్ళు ఏం చెప్తారంటే, మేము కోటర్లు ఇస్తున్నాం, ఇంట్లో పోతాడా మనిషి అన్నాడు ఎవరన్నా? ఇది అధికారికంగా వాళ్ళు ఇచ్చినదే. ఇంత దుర్మార్గమైన పోకడ ఏది చేసినా చెల్తుందా? వెళ్ళిపోవాలి, రాజు కోపం వచ్చింది వెళ్ళిపోవాలి అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరా? ఇది చైతన్యవంతమైన గడ్డ, ఇది కోట్లో ఉన్నది. సింగరేణికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్వార్టర్స్ ఇస్తే పోతారు. అందరు పోవడానికే సిద్ధంగా ఉన్నాము, అందరు వెళ్తారు. 8 నుంచి 10 మంది ఉన్నారు. 8 నుంచి 10 కోటర్లు దొరుకుతలేవా అండి? సిగ్గుండాల రాజకీయ నాయకులకు. ఒక యూనియన్ నాడేమో ఈ 2 కోటర్లు నాయ అంటాడు, వాడు కోటర్కే పుట్టినట్టు. ఒకడేమో ఇది నాయ అంటారు 2, ఇవి వాణి, ఇది ఆని పైరోకు, ఇది ఈని పైరోకు. ఎమ్మెల్యే సాబ్ నీ పైరోకు కూడా ఉన్నది 2 కోటర్లు. అడిగినాయి, మా వాళ్ళు అడిగినాయి. నీకు అంతగానం చిత్తశుద్ధి ఉంటే అవి కట్టకండి, ఆ ముల్లారానికి గట్టి ఆ కోటర్ నాది అనకండి, ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. ఇప్పటికి నేను ఇంత బజార్లో వాడడానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజులు 4 గదుల మధ్య అధికారులకు చెప్పిన, ఇప్పుడు గొంతు తెచ్చుకొని బజార్లో వాడడం ఏంటంటే కానీ సిగ్గొస్తుంది అని చెప్పేసి 10-12 కోటర్లు ఉన్నాయి, ఇంకా డ్యూ ఉన్నాయి. 10-12 మందిని మీరు సెటిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన కోటర్స్ అప్లికేషన్స్ పెట్టిళ్ళు. భూపాలపల్లిలో ఉన్నోనికి భూపాలపల్లి యొక్క అర్జీవన్లు ఎట్టిస్తారండి? సిగ్గుండాలి. నాకు భూపాలపల్లి కోటరీ అంటాడు ఒక అదే ఇక్కడ ఉన్న కోటర్ అతను. ఒక ఆయన ఏమో సంతకం అయింది, నీకు కోటరు అలాట్ అని అయింది, అబ్బా అది పలానా లీడర్ ఆపిండి పై ఇంకోటి కోరుకో అంటాడు. జీఎం సంతకానికి కూడా విలువలేదా? కొంతమంది అధికారులు అయితే దుర్మార్గంగా ఏదో ప్రైవేట్ సైన్యం లెక్క, ఏదో మరి సింగరేణికి పుట్టినట్టాళ్ళు, సింగరేణికి ఇది నాస్తి అన్నట్టు ఇల్లీగల్గా పోవాలి, ఫోన్లు చేసుడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు. తిరుగుబాటు అయితే చెప్తున్నా, కానీ కార్మికులకు ఏది వాళ్ళ న్యాయమైన ఆకాంక్షలైనా వాళ్ళకి ఇవ్వండి, పోరాటం సమిసిపోతుంది. ఈ విలేకరుల సమావేశంలో క్వార్టర్ల బాధితులు పోతరాజు భాస్కర్, గంపల సమ్మయ్య, బత్తుల రాంబాబు, కాంపెల్లి రామకృష్ణ, రామస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో.